రేవంత్ రెడ్డి పూటకొక మాట మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్ననే డీపీఆర్కి డబ్బులు విడుదల చేశాము. డీపీఆర్ రావడానికి 18 నెలలు టైం పడుతుందంటున్నారు. మరి రేవంత్ రెడ్డి డీపీఆర్ తయారు కానప్పుడు ఏ ధైర్యంతో పనిగిరి కాలనీలో ఆర్బీఎక్స్ అని మార్కింగ్ చేశారు? మీరు పెట్టిన హింసకు తాళలేక లక్ష్మమ్మ అనే ఆవిడ హార్ట్అటాక్తో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. నాగిరెడ్డి అనే వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలనలో పేదలకు హార్ట్అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ఉరివేసుకుని చనిపోయే పరిస్థితి వచ్చింది. కుకట్పల్లి నల్ల చెరువులో బుచ్చమ్మ అనే మహిళ పిల్లలకు పంచిన ఆస్తి పోతుందని ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకుంది. ఏం రేవంత్ రెడ్డి, ఏం తుగ్లక్ పరిపాలన చేస్తున్నావంటూ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూటకొక మాట మాట్లాడమే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూర్చున్న కాలనీ పనిగిరి కాలనీ, మారుతినగర్ ఫేజ్ 2, మారుతినగర్ ఫేజ్ 1 ఈ ప్రాంతంలో కూర్చున్నాం. ఈ మధ్య కాలంలో డిపిఆర్ కోసం డబ్బులు విడుదల చేసిన డిపిఆర్ రావడానికి 18 నెలలు పడతా ఉంది. అప్పుడు మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటిలోపు పూర్తి చేస్తామని చెప్పి వారు అంటా ఉన్నారు. కానీ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి డిపిఆర్ఏ తయారు కానప్పుడు డిపిఆర్ తయారు కోసమే 150 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు ఏ ధైర్యంతో నా పనిగిరి కాలనీ ఉన్నటువంటి ఆటో రిక్షా నడుపుకొని కట్టుకునే ఇల్లు కానీ, కూరగాయలు అమ్ముకొని, పళ్ళు అమ్ముకొని, కూలి పని చేసుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళని ఇలా ఆర్బీఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి కూలగొట్టినామని చెప్పి అడుగుతున్నాను నేను. ఇవాళ లక్ష్మమ్మ అని చెప్పి వీళ్ళు పెట్టిన హింసకు తాళలేక ఇలా హార్ట్అటాక్తో హాస్పిటల్ పాలైంది. ఇక్కడ ఈ కాలనీ వాసులే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇంకొక లక్ష్మారెడ్డి అనుకుంటా, యాదిరెడ్డి అనేటువంటి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి, ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పాప నిన్న మొన్ననే క్యూర్ అయి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి తుగులకు పరిపాలనలో పేదలకు బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్అటాకులు ఇవాళ ఉరేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కూకట్పల్లిలో ఉన్న నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి ఒక మహిళ తన 3 బిడ్డలకు పంచిచ్చినటువంటి ఆస్తి, దాంట్లో వేసుకున్నటువంటి షెడ్లను కూలగొట్టినాడు. వాళ్ళ అల్లుళ్ళు ఆమె దగ్గరకు వచ్చి అడిగిండ్రు, నువ్వు ఇచ్చిన భూమి పనికిరాందట కదా అంటే 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ భూమి నాది కాకుండా పోతుందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏం నిర్ణయాలు ఇవి, ఏం తుగులకు పరిపాలన చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నా. నువ్వు నిజంగానే మూసి ప్రక్షాళన చేయాలనుకుంటే మా దగ్గర జీడిమెట్ల అనే ప్రాంతం ఉంటుంది. కొన్ని వందల కెమికల్ కంపెనీలు ఉంటాయి. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ రసాయనాలు కావచ్చు, హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఈ డ్రైనేజీ వాటర్ కావచ్చు, ఇవి కలగలిసి ఇవాళ ఎంత కంపవాసన వస్తున్నాయో మనందరం చూసాం. మేము అంటున్న మాట ఏంటంటే, నువ్వు ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి? మమ్మల్ని నువ్వు ఏ చెర్లకైతే ఇలా డ్రైనేజీ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలి కదా. ఆ డ్రైనేజీ వాటర్ మూసీ నదిలో కలవక ముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా. ఇవన్నీ ఏం చేయకుండా ఎకాఎకిన వచ్చి మూసీ నదికి అటుపక్కకు ఏ చెర్లకైతే ఇలా డ్రైనేజీ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలి కదా. ఆ డ్రైనేజీ వాటర్ మూసీ నదిలో కలవక ముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా. ఇవన్నీ ఏం చేయకుండా ఎకాఎకిన వచ్చి మూసీ నదికి ఇటుపక్కకు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు, కట్టుకున్న ఇళ్లను నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా పో అని చెప్పి ఎల్లకొట్టిన అధికారం నీకు ఎవరిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం. నేను ఈ ప్రాంతంలో నేను ఒక్కని కాదు, అనేక మంది వచ్చిపోయింది. ఇక్కడ వందల మంది వాళ్ళంతటా వాళ్ళే 100 ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, 100 మందికి ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. వాళ్ళు అంటున్న ఏకైక మాట ఏంటంటే, ఏం పిచ్చి పట్టింది ముఖ్యమంత్రికి, మాయం పడ్డాడు, ఇల్లు కూలగొట్టుటోడు, పెళ్లిళ్ళు ఇచ్చగొట్టుడికి ఎప్పుడు మంచి జరగదు బిడ్డ అని చెప్పి శాపనాదాలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ ముఖం లేదు రేవంత్ రెడ్డికి నా పనిగిరి కాలనీకి రావడానికి, ముఖం లేదు రేవంత్ రెడ్డికి ఇలా రామంతపూర్ మూసి ఓడికి రావడానికి, ముఖం లేదు రేవంత్ రెడ్డికి ఇవాళ కింది ప్రాంతం మూసి రావడానికి. కానీ ఎక్కడో నల్లగొండ పోయి రెచ్చగొడుతున్నాడు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఈ అటుపక్క ఇటుపక్క ఉన్న ఇండ్లు
బీజేపీ నాయకులు రెచ్చగొడితే మూసి ప్రక్షాళన లేకుండా చేయిస్తున్నారు. దానివల్ల మీ పొలాలన్నీ కూడా విషతుల్యమైపోతున్నాయని చెప్తున్నారు. మేము అంటలేం. మా వాళ్ళు ఎవ్వరు కూడా అటుపక్కకు ఇటుపక్క ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము ఎన్నడూ వరదలు రాలేదు, మాకు ఒక ఇల్లు కూడా మునగలేదు, ఎందుకు అకారణంగా మా ఇల్లు కూలగొడుతుందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. 60 ఫీట్ల ఎత్తులు ఉంటుంది ఈ కాలనీ, ఈ పనిగిరి కాలనీ 60 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడనే ఉంటుంది జనప్రియ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది. 40 ఏళ్ళ క్రితం కట్టినవి అవి. అయ్యా ఒక్కనాడు కూడా మాకు ఒక ఇల్లు మునిగిన సందర్భం లేదు, మాది కూడా మొత్తం కొట్టెత్తరట అని చెప్పి. అంటే అర్థమవుతుంటే ఇవాళ ఎక్కడో పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకొని మూసికి అటుపక్కకి ఇటుపక్కకు కొన్ని వేల ఎకరాల భూముల్ని గుంజుకొని ఆ పెద్దలకిచ్చి పెద్ద పెద్ద రిసార్టులు, మల్టీప్లెక్స్లు, ఐమాక్స్లు కట్టించుకొని ఇవాళ పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తాం. అందుకనే మేము అంటున్నాం, నీకు నిజాయితీ లేదు, నీకు చిత్తశుద్ధి లేదు, ఎక్కడైనా ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలని పరిస్థితున్నది. ఇలా ఉద్యోగులకు డిఎల్ ఇవ్వలేకపోతున్నావు, హాస్టల్లో ఉండే పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నావు, కూరగాయల పైసలు ఇవ్వలేకపోతున్నావు, ఇవాళ పెన్షన్లు ఇవ్వలేకపోతున్నావు, ఇంకోవైపు ఏమో 1,00,000 కోట్లు పెట్టి కడుతున్నావు. అంటే ఇవాళ దీంట్లో నీ మతలం ఏందో అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేదు. కాబట్టి ఆ హామీలు ఎక్కడ చర్చ జరుగుతాయో, హామీలు ఎక్కడ అడుగుతారని చెప్పి నేనే ముందు వాళ్ళకి గిల్లితే నా ఇల్లు కాపాడమని చెప్పి ఏడుస్తారు, నా భూమి కాపాడమని ఏడుస్తారని చెప్పి ఒక ఉపాయం పెట్టి చేస్తున్నాడు కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి ఇది నీకు తగదు, గుర్తుపెట్టుకో. నీకు నడవంతరణ వచ్చింది ఈ పదవి, నువ్వు ఊహించింది కాదు. ఏదో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఓడగొట్టాలని చెప్పి కసితో నీకు అధికారం కట్టబెడితే సంవత్సర కాలంగా ప్రజలకు ఎక్కడ కూడా కంటి మీద కునుకు లేకుండా చేసినావు, ప్రశాంతత లేకుండా చేసినావు, వాళ్ళ బతుకుల్లో ఇలా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇంతకుముందే వచ్చినాక ఇక్కడికి జవహర్ నగర్లో, పాపం జవహర్ నగర్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ భూములే అనుకుంటారు. ఇవాళ కొత్త విషయం తెలిసిందేనే, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు 6,000 ఎకరాలు ఎంతో జాగ కొని ఎక్సర్వీస్ మెన్ల కోసం ఇచ్చిన జాగలట అవి. ఆ జాగలు అమ్ముకుంటే 60 గజాల నుంచి 2,000 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ అవి కేసీఆర్ వచ్చిన తర్వాత మీరు రెగ్యులైజ్ చేసుకోండి అంటే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేసుకున్నారు. ఇలా వాటికి కూడా నోటీసులు ఇచ్చింది. ఇలా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మూసి అటుపక్కకి ఇటుపక్క కానీ షెర్లకు ఒడ్డున్నటువంటి ఇల్లు కానీ లేదా ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఇల్లు కానీ అన్నీ కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, పెద్దల కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ముసలి కన్నీళ్ళు కారుస్తున్నాడు. రేవంత్ రెడ్డికి మూసీ నది అటుపక్కకి ఇటుపక్క ఉండే ప్రజల మీద ప్రేమ కాదు. రేవంత్ రెడ్డికి నల్లగొండ జిల్లా రైతాంగం మీద ప్రేమ కాదు. ఇలా రేవంత్ రెడ్డికి ఉండే ప్రేమ ఏంటంటే మళ్ళీ అదానీ, అంబానీ పెద్ద పెద్ద బిల్డర్లకు ఇక్కడ భూములు కట్టబెట్టేటువంటి చర్య తప్ప ఇంకోటి కాదు. ఆయన కనబడుతుంది, తెలంగాణ ప్రజలు కనబడతలేరు. ఆయన కనబడుతుంది, వేల కోట్ల రూపాయలు కనబడుతున్నాయి. ఆ వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి పంపించి ఎన్నికల్లో గెలిపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇవాళ తెలంగాణ దోసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పైసలు పంపిస్తుంది తప్ప ఆయన ఉద్దేశం ఇంకోట్లేదు. ఆయన పదవిని కాపాడుకునే క్రమంలో తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకొని ఇలా ఈ పని చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే మేము రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్తున్నాం, మీరు పాదయాత్రలు చేసి మాలాంటి వాళ్ళ మీద రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి భారతీయ జనతా పార్టీ మీద మీరు అవాకులు చవాకులు పేలి ఆ ప్రజలను అవమానపరిచే ప్రయత్నం చేస్తే నీకు కూడా కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తాం.